ఈ సమ్ చూడండి, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఆఫీసర్స్ టు ది ఫీమేల్ ఆఫీసర్స్ ఇస్ 8:5 అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక దీంట్లో ఈ మేల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేశారని చెప్పాడు. రిజైన్ చేశారని చెప్పినా లేకపోతే డిక్రీజ్ అయ్యారని చెప్పినా సో ఒకటే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక 20% మోర్ ఫీమేల్ ఆఫీసర్స్ జాయిన్ అని చెప్పాడు. అంటే ఇంక్రీజ్ అయ్యారు, వీళ్ళేమో డిక్రీజ్ అయ్యారని చెప్పాడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రేషియో అడుగుతాడు. అక్కడ ఏం అడిగాడు? మేల్కి ఫీమేల్కి అడిగాడు. ఇలాంటి సమస్య మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ 8 తీసుకోండి, రెండో దాంట్లో రేషియో ఎంత ఉందంటే 5 తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి. ఫస్ట్ మేల్ ఆఫీసెస్ లో 10% రిజైన్ చేశారు కాబట్టి 10% తగ్గించడం అంటే దాని అర్థం ఏంటంటే 90/100. అదే ఇక్కడ ఫీమేల్ ఆఫీసెస్ లో 20% మోర్ అన్నాడు కాబట్టి 120/100. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, 8-5 తీసుకున్నాం, ఆ తర్వాత 90/100 తీసుకున్నాం, 120/100 తీసుకున్నాం. 10% దగ్గర 20% పెరిగింది కాబట్టి ఆల్రెడీ దీంట్లో చూడండి 0000 క్యాన్సిల్ అవుతాయి, 00 కూడా క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి మిగిలిపోయింది ఎంత అంటే 8 × 9 5 × 12. ఈ 12 దీంట్లో ఏం సరిపోతుంది మనకి, ఈ 12 ఉంది, ఇక్కడ ఎంత ఉంది చూడండి 72 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 6. సో ఆన్సర్ ఎంత అంటే 6:5. దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే కనుక మనం సింపుల్గా ఏంటంటే ఇది కూడా అవసరం లేకుండా ఫస్ట్ మీరు చూడండి అక్కడ 8-5 తీసుకోండి, ఇచ్చాడు. ఇక్కడ 10% ఏమైంది తగ్గించాడు కాబట్టి జస్ట్ మీరు ఏంటంటే కనుక 90 తీసుకోండి, ఎందుకంటే 100/100 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారో 120 తీసుకోండి. అది తీసుకున్న తర్వాత 00 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 12 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 6 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 6:5.